హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అషే టు జెటెక్. నా పేరు అశోక్. మహేంద్ర కంపెనీ బడ్జెట్ సెగ్మెంట్లో ఒక అప్గ్రేడెడ్ ఎక్స్యూవీ కార్ని మార్కెట్లోకి లాంచ్ చేయబోతుంది. ఈ కార్ పేరు మహేంద్ర ఎక్స్యూవీ 3XO. ఆల్రెడీ మార్కెట్లో మహేంద్ర ఎక్స్యూవీ 300 కార్ సేల్ అవుతుంది. ఈ మహేంద్ర ఎక్స్యూవీ 300 కార్నే అప్గ్రేడ్ చేసి ఫేస్ లిఫ్ట్ వర్షన్లో బడ్జెట్ సెగ్మెంట్లో ఈ కార్ని మహేంద్ర కంపెనీ లాంచ్ చేయబోతుంది. అప్గ్రేడెడ్ డిజైన్ ఉంటుంది, దీంతో పాటు అడిషనల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. మనం టాప్ వర్షన్ తీసుకుంటే అడిషనల్ స్మార్ట్ ఫీచర్స్ కావాలనుకుంటే టాప్ ఎండ్ని ప్రిఫర్ చేయొచ్చు, లేదు బడ్జెట్ సెగ్మెంట్లో తీసుకోవాలనుకుంటే బేస్ మోడల్ని ప్రిఫర్ చేయొచ్చు. వెహికల్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఇక వెయిట్ చేయకుండా ఈ మహేంద్ర ఎక్స్యూవీ 3XO రివ్యూని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మహేంద్ర ఎక్స్యూవీ ఫ్రంట్ ప్రొఫైల్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డిజైన్లో మేజర్ చేంజెస్ చేశారు. లైటింగ్ విషయానికి వస్తే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి, కనెక్టెడ్ ఎల్ఈడీస్ ఉన్నాయి, ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇక సెంటర్లో కంపెనీకి సంబంధించిన లోగో బ్రాండింగ్ ఉంటుంది. ఈ కార్లో అలాయ్ వీల్స్ ని యూజ్ చేశారు. ఇక రేర్ ప్రొఫైల్ అబ్జర్వ్ చేస్తే రేర్ లో లాంగ్ కనెక్టెడ్ ఎల్ఈడి లైట్ ఉంటుంది. ఫ్రంట్ అండ్ రేర్ లైటింగ్ డిజైన్ కానీ కార్ డిజైన్ కానీ కంప్లీట్ యూనిక్ గా ఉంది. రేర్ లో కూడా కంపెనీ బ్యాడ్జింగ్ ఉంటుంది. ఈ సైడ్ ఇండికేటర్స్ ని అబ్జర్వ్ చేసినప్పుడు ఈ సైడ్ ఇండికేటర్స్ కర్వ్ డిజైన్ లో స్టైలిష్ అండ్ యూనిక్ గా ఉన్నాయి. రేర్ పార్కింగ్ కెమెరా సెన్సార్ కూడా ఉంటుంది. ఇక కార్ ఇంటీరియర్ అబ్జర్వ్ చేస్తే ఇంటీరియర్ కంప్లీట్ గా ఎక్స్యూవీ 300 ఇంటీరియర్ లానే ఉంటుంది. ఇక్కడ మేజర్ చేంజ్ ఏంటిదంటే లెగ్ స్పేస్ ని కొంచెం ఇంప్రూవ్ చేశారు కంపేర్ టు ఎక్స్యూవీ 300. కంప్లీట్ సీటింగ్ కూడా ఆల్మోస్ట్ ఎక్స్యూవీ 300 లానే ఉంటుంది. నెక్స్ట్, ఫ్రంట్ డాష్ బోర్డ్ చూసినప్పుడు మహేంద్ర ఎక్స్యూవీ EV 400 డాష్ బోర్డ్ లానే ఉంది. ఒకవేళ మీరు EV 400 డాష్ బోర్డ్ ని చూడకుంటే యూట్యూబ్ లో సెర్చ్ చేసి చూడండి, సేమ్ ఇలానే ఉంటుంది. ఇన్ఫోర్మెంట్ సిస్టమ్ కావచ్చు, AC కంట్రోల్స్ కావచ్చు, స్టీరింగ్ డిజైన్ కావచ్చు, కంప్లీట్ గా EV 400 డిజైన్ లానే ఉంది. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇందులో నావిగేషన్ కూడా ఇంక్లూడ్ చేశారు. బేసిక్ పర్ఫార్మెన్స్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు, పర్ఫార్మెన్స్ ట్రాక్ చేసుకోవచ్చు. 10 inches వైడ్ ఇన్ఫోర్మెంట్ సిస్టమ్ ఉంది. ఇందులో కూడా ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్స్, అప్లికేషన్స్ అన్ని కూడా ఉంటాయి. ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ ఉంటుంది, యాపిల్ కార్ప్లే సపోర్ట్ ఉంటుంది. ఈ టచ్ స్క్రీన్ ని యూజ్ చేస్తున్నప్పుడు లాగ్ ఏం ఉండదు, ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఉంటుంది. ఇంకొన్ని అడిషనల్ ఫీచర్స్ లైక్ ఆటోమేటిక్ అడ్జస్టబుల్ IRVM, ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబుల్ ORVMs, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ AC ఆప్షన్ విత్ రేర్ AC వెంట్స్, మొబైల్ కనెక్టివిటీ యాక్సెస్, కీలెస్ ఎంట్రీ, క్రూజ్ కంట్రోల్, ఆటోమేటిక్ వైపర్స్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, డీఫాగర్, రేర్ వైపర్, ఇలాంటి అడ్వాన్స్ స్మార్ట్ ఫీచర్స్ కూడా ఈ కార్ లో ఉంటాయి. నా వీడియో చూసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఆల్ సెలెక్ట్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లో నా టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్, ఫేస్బుక్ లింక్, ఇంకా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ స్మార్ట్ ఫీచర్సే కాకుండా ఈ కార్ టాప్ లో సన్ రూఫ్ ఉంటుంది. ఇది కంప్లీట్లీ ఎలక్ట్రిక్ ఆపరేటెడ్. సో ఒక క్లిక్ తోని ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. దీన్నే మహేంద్ర స్కై రూఫ్ అని కూడా అంటుంది. ఈ కార్ లో సేఫ్టీ కోసం 360 డిగ్రీ కెమెరా ఉంటుంది. ఈ కార్ విజువల్స్ ని 360 డిగ్రీలో చెక్ చేసుకోవచ్చు. ఈ కార్ లో ADAS లెవెల్ 1 ఫీచర్ అయితే వస్తుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, వెబ్సైట్స్ లో మెన్షన్ చేశారు. ఇంకా ఈ కార్లో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ తో పాటు ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్స్ ఉన్నాయి. ఈ డ్రైవర్ సీట్స్ ని ఎలక్ట్రానికల్లీ 4 sides లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, పర్ఫార్మెన్స్ డీటెయిల్స్ వచ్చేసి ఈ కార్లో 3 ఇంజన్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఇంజన్ ఆప్షన్ వచ్చేసి 1.5 లీటర్ TGDI డీజిల్ ఇంజన్. పర్ఫార్మెన్స్ అండ్ పవర్ ఈ ఇంజన్ లో సూపర్ గా ఉంటుంది. ఒకవేళ మీరు డీజిల్ ఇంజన్ తీసుకోవాలనుకుంటే దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. దీని తర్వాత మిగతా 2 టర్బో చార్జ్ పెట్రోల్ ఇంజన్స్ ఉంటాయి. రెండిట్లో కూడా 1.2 లీటర్స్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. ఇక లోవర్ వేరియంట్ లో వచ్చే 1.2 లీటర్ టర్బో ఇంజన్ ఉంటుంది కదా, కంపేర్ టు టాప్ వేరియంట్ ఈ ఇంజన్ కొంచెం లో పవర్ ఉంటుంది. ఇక హయ్యర్ వేరియంట్ లో వచ్చే 1.2 లీటర్ టర్బో స్పోర్ట్ ఇంజన్ వెన్ కంపేర్ టు లోవర్ వేరియంట్ ఇంజన్ కొంచెం పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉంటుంది. అన్ని లోవర్ వేరియంట్స్ లో మాన్యువల్ ట్రాన్స్మిషన్ 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. హై ఎండ్ వేరియంట్స్ లో జెన్యూన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ ఉంటుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది.
పైన ఐకార్స్లో కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ఐకార్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆ వీడియోస్ కూడా చూడండి. ఈ మహీంద్రా XUV 3X అవైలబిలిటీ అండ్ ప్రైజింగ్ డీటెయిల్స్ వచ్చేసి ప్రజెంట్ ఈ కార్ టెస్టింగ్లో అయితే ఉంది. ఈ కార్ని ఈ ఇయర్లో లాంచ్ చేద్దామని ట్రై చేస్తున్నారు. మీ దగ్గరలో ఉన్న మహీంద్రా షోరూమ్కి వెళ్ళి ఈ కార్ లాంచ్ డేట్ని మీరు కనుక్కోవచ్చు, బుక్ కూడా చేసుకోవచ్చు, అంటే ప్రీ బుకింగ్ కూడా చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక ప్రైసింగ్ డీటెయిల్స్ వచ్చేసి ఇందులో బేస్ వేరియంట్ ప్రైస్ 8.5 lakhs ఎక్స్ షోరూమ్ నుండి స్టార్ట్ అవుతే టాప్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 15.5 lakhs నుంచి అప్ టు 16 lakhs వరకు ఉండొచ్చు, డిపెండింగ్ అపాన్ ద స్టేట్ అండ్ సిటీ ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఈ కార్ లాంచ్ అయిన తర్వాత ఇంకో డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఈ కార్ పైన మీ ఒపీనియన్ నాకు కామెంట్లో అప్డేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.